శ్రీకాకుళం జిల్లా రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి ముత్య శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజు గ్లాసుకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు మేనిఫెస్టోలను ప్రజలకు వివరిస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తానంటే ప్రూవ్ చేసుకుంటానని వేడుకుంటున్నారు. రాజంపేటలో గెలిచి పవన్ కళ్యాణ్కు గిఫ్ట్గా ఇస్తానని తెలిపారు శ్రీనివాసరావు. చాలా అనూహ్య స్పందన వస్తుంది. ఎందుకంటే ప్రజలు విసిగెత్తున్నారు. ఒకవైపు అసమర్థ పాలనతో గత 5 ఏళ్ళు ఎందుకు ఈ వ్యక్తిని ఎన్నుకున్నామా అని బాధపడుతున్నారు. 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు నియోజకవర్గంలో. సరికదా 10 ఏళ్ళకి సరిపడినంతగా వెనక్కి నెట్టేయబడింది ప్రాంతం అంతా కూడా. అదేవిధంగా వేరే వైపు కంప్లీట్గా అవినీతి పాలన, లంచగొండితనం తీవ్ర స్థాయిలో ఉందండి. ఏకంగా పర్సంటేజ్లు పెట్టేశారు ప్రతి పనికి కూడా. ప్రజలు విసిగి చెంది ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయా, ఎప్పుడు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఈ అవినీతి పరిపాలనకు బుద్ధి చెప్దామా అని ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. సో ఆ రోజు రాబోతుంది వెరీ సూన్. దానికి మేము బలంగా పనిచేస్తున్నాం. మా కేడర్ అంతా కూడా కలిసికట్టుగా ఉన్నాము. గ్రామ స్థాయిలో మా పార్టీని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసాము. ఆల్మోస్ట్ బూత్ కమిటీని కూడా వేశాము. రాబోతున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా గెలిచి రాజాం నియోజకవర్గాన్ని జనసేన పార్టీ తరఫున మా అధినేత గౌరవనీయుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. For more updates, please subscribe 99 TV Telugu.